అందరికీ నమస్తే. చింటూ మోడల్, సిద్దిపేట మోడల్ అంటారు కదా, అట్లా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ మోడల్. ఒకసారి ఒక ఇష్యూతో ఫెయిల్ అయితే దాన్ని మళ్ళీ అదే ఫాలో కారు కదా, దాన్ని మార్చి ఫాలో అవుతారు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం బాగా బదనామైంది. బదనాం కావడం అంటే అది వాళ్ళ చేదగంతనమే. నీళ్ళు ఇవ్వద్దని ఎవరు అడుగున్నారు? రైతులకు నీళ్ళు కావాలి, నీళ్ళు ఇస్తే అయిపోయేది. కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అదేందో నాకు అర్థం కాలేదు. రైతులందరూ బీఆర్ఎస్ అని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి అట్లా అనుకోవడం దురదృష్టకరం. అయితే దాన్ని డైవర్షన్ చేయడానికి కాళేశ్వరం గొడవ, కాళేశ్వరం నీళ్లు, కరువును డైవర్ట్ చేయలేడు కదా. కరువుని ఏమైనా రేవంత్ రెడ్డి అంటే అటు పోతుందా? చంద్రబాబు నాయుడు అంటే పోతే రేవంత్ రెడ్డి పోదు. కానీ మొత్తం వచ్చేసినాయి మళ్ళీ పాత అంతా. మళ్ళీ ధరణి తీసుకొచ్చేసిండు, ఫోన్ ట్యాపింగ్ కొట్టుకొచ్చేసిండు, కవితను దింపేసిండు. ఆమెది ఇప్పుడు ఏం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీ, ఇంకా పార్టీ పేరు కన్ఫర్మ్ కాదు కదా, దింపేసిండు. ఇక ఒక ఇండ్ల మధ్యన ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ను ఇది ఎఫ్టీఎల్ అని చెప్పేసిండు. అంటే జనాలు మనం ఏం చెప్పిస్తే అది, మనం ఏం చెప్తే అది జనం నమ్ముతున్నారు. మన రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు నేనేం చెప్తే అది జనంగా నమ్ముతున్నారని. కానీ జనం ఏమో నమ్ముతలేరు, ఇవన్నీ లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే 2.5 years ఏం చేయలేదు. ఆయన చెప్పిన 2.5 yearsలో కేసీఆర్ అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము, హరీష్ రావుని అరెస్ట్ చేస్తాము, ఏం కుదరలే, ఏం చేయలే, ఇంకా చేయలేడు కూడా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా గవర్నమెంటు ఫెయిల్యూర్ మోడల్ ఫాలో అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ వచ్చింది తెర మీదకి. కాళేశ్వరం ఇష్యూ వచ్చినప్పుడు కాళేశ్వరం ఇష్యూను ఎట్లా సాల్వ్ చేయాలి, కాళేశ్వరం ఇష్యూ ఏంది, పంపులు ఆన్ చేయాలని ఆన్ చేయకూడదు, అది అదే కదా. వాళ్ళు ఆన్ చేయమంటున్నారు, వీళ్ళు ఆన్ చేయలేమంటున్నారు. మరి ఆన్ చేయలేనప్పుడు నెక్స్ట్ వాట్ ఇంజనీర్స్ అందరూ ఆన్ చేయమని అంటున్నారు కదా. గవర్నమెంట్లో మాత్రం వద్దని చెప్తున్నారు ఇంజనీర్లు, గవర్నమెంట్ ఇంజనీర్లు. ఇప్పుడు డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు వద్దంటున్నారా? రాజకీయం కోసం దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దానిలో అక్కడి నుంచి డైవర్షన్ అంటే కాళేశ్వరం విషయం నుంచి జనాలను డైవర్షన్ చేస్తారంట. అవుతుందా అట్లా? ఇదేమన్నా కాలువనా? ఇట్లా బట్టి ఇట్లా మలుపుతే ఇట్లా పోనీకి, అట్లా మలుపుతే అట్లా పోనీకే, ఒక ఎల్ పైప్ వేయగానే నీళ్ళు అట్లా మళ్ళీ అవుతుందా? ఇప్పుడు వాళ్ళు నిన్న కూడా రాపించిన వార్తలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ధరణిలో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందట. ప్రభుత్వంలో ఆ రిపోర్ట్ వచ్చిందో లేదో, వస్తే ఏమైందో కానీ ధరణిలో వచ్చిందంట. 20,000 ఎకరాలు, 2 లక్షల ఎకరాలు మాయమైపోయిందంట, ట్రాన్స్ఫర్ అయిపోయినాయంట మొత్తం. అది పేపర్లో వరుసగా వార్తలు. ఇప్పుడు ఆ భూమికి ఓనర్లు ఉంటారు కదా, ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ భూమికి ఓనర్లు ఉంటారు కదా. 2 లక్షల ఎకరాలు అనుకో, 2 లక్షల ఎకరాలకు ఓనర్లు ఉండరా? రాత్రి పేర్లు చేంజ్ అయిపోతే ఆ ఓనర్లు ఊకుంటారా? అంటే జనాలను మూడ్ చేంజ్ చేయడం అనమాట. అట్ట జరిగిందా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళతోనే పెద్ద థ్రెట్ అయిపోయింది రేవంత్ రెడ్డికి. బీఆర్ఎస్ వాళ్ళు ఏంది, ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ పని వాళ్ళు చేయాలి, చేయకపోతే రైతులు ఊకోరు, జనం ఊకోరు చేయకపోతే. మరి జనాల తరపున ఎవరో మాట్లాడాలి కదా. అంతకుముందు రేవంత్ రెడ్డి అడగలేదా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేదా? చేసింది కదా. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. దానికి ఇట్లాంటి వార్తలు రాయించి మేము డైవర్షన్ చేస్తాం. ఒక ఫోన్ ట్యాపింగ్లో కీలకమైన 3 నేతల మీద ఛార్జ్షీట్ అయిపోతారు పోలీసులు. 2 సిట్లు వేసినారు ఫోన్ ట్యాపింగ్ మీద, ఏం తేలలే. అయినా ఇప్పుడు 2.5 years అయింది. మీ గవర్నమెంట్ ఎట్లా ఉందో మీకే బాగా తెలుసు, ఎందుకంటే మీరు కూడా సర్వేలు చేయించుకున్నారు, బాగా టెన్షన్లో ఉన్నారు, అది బయటికి కనబడుతుంది. ఇప్పుడు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును మీరు అరెస్ట్ చేసే వాతావరణం ఉందా? చేయగలరా? మీరు అరెస్ట్ చేయగలరా? చేస్తే రాజకీయ కక్ష అంటారు, సింపుల్. వాళ్ళనం కాదు, బయటికి కూడా అదే కనబడుతుంది. మీరు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక 1 year లోపల చేసి ఉంటే అది వేరే ఉంటుండే. ఇప్పుడు మీ మీద ఈడి దాకుంది జనాలకు, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఈడికి గొంతు కాడుకుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు సమర్థించారు, మీరు చేసే పనులను సమర్థించారు. ఇట్లాంటి టైంలో మీరు ఇట్లాంటి వార్తలు రాపిస్తే మళ్ళీ ఫెయిలే కదా. మీరు ఇప్పటికీ చాలాసార్లు వార్తలు రాపించుకున్నారు. అయిపోయా ఇంకా కేసీఆర్ ఇవ్వాలని అరెస్ట్ అయిపోయా, ఇంకా పోలీసులు మొత్తం చుట్టుముట్టారు కేటీఆర్ ఇల్లు, చేసిండ్రా? అట్లా ఫెయిల్ అయిపోయినరు. మళ్ళీ ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు పేపర్లో మీరు వార్తలు రాయించుకుంటాను ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, దానిలో వాళ్ళు 2 లక్షల ఎకరాల పేరు మార్చని రాపించుకున్నారు. ఆ రిపోర్ట్ ఏడుందో అది నిజమో అబద్ధమో తెలియదు. దానివల్ల ఏమొస్తుంది? జనాలు డైవర్షన్ అయిపోతారా? ప్రతిసారి ఇది జరుగుతుంటుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఇట్లాంటి తీసుకొచ్చి ఆడబడేస్తుంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు సర్పంచ్ ఎలక్షను, మున్సిపల్ ఎలక్షను, గవర్నమెంట్కు ఎప్పుడు కష్టం వచ్చినా ఇవే తీస్తారు బయటికి. కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, ఇవి. ఇక ఇవన్నీ నమ్ముతలేరు, ఫోన్ ట్యాపింగు నమ్ముతలేరు. ఇక ఇది తీసుకొచ్చారు కదా కొత్తగా, మన టీవీలో నేనే పోయొచ్చిన కదా ఇందాక, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ లోపలికున్న బిల్డింగ్ ఏమో ఎఫ్టీఎల్లో ఉందంట.
రోడ్డు మీదకి ఉన్న చుట్టుపక్కల మాత్రం ఎఫ్టీఎల్ లేవంట. ఉంటే అన్ని ఎఫ్టీఎల్లో ఉండాలి. ఉండే గింటే ఈ పక్క ఆ పక్కన ఎఫ్టీఎల్ ఉండాలి. అది లోపలికి ఉంది. ఇంకా లోపల దాకా ఎఫ్టీఎల్, హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ ఉందనుకుంటే మొత్తం ఉండాలి కదా, మొత్తం ఉండాలి. కానీ అది ఎఫ్టీఎల్ ఉంది. ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ ఇచ్చిండు కాబట్టి ఇది పర్మిషన్ ఇచ్చిండ్రు అంటే పర్మిషన్ ఇంకా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పర్మిషన్కి అవే నడుస్తాయా? అది ఇవ్వడం కూడా చాలా విచిత్రంగా, చాలా దారుణంగా ఇచ్చారు. అందరికి ఇచ్చింటే బాగుంటుండే, ఆడున్న వాళ్ళు అందరికీ. ఇప్పుడు హుస్సేన్ సాగర్ అనేది ఏం కుండేం కాదు కదా, మొత్తం ఆనుచీడి దాకా ఉంది కదా, నెక్లెస్ రోడ్ పోటీ ఉంటుంది కదా. మరి ఆడున్న ఒక్క బిల్డింగ్కు మాత్రమే, అది కూడా అన్ని బిల్డింగ్ల కన్నా లోపలికున్న బిల్డింగ్ ఎఫ్టీఎల్ ఎట్లయితుంది? దానికి కేటీఆర్కు లింక్ పెట్టారు. అప్పుడు ప్రదీప్ అనే పర్సన్, ఆయనది నాదే ఫామ్ హౌస్, నా ఫామ్ హౌస్ మీదకి డ్రోన్ ఎగరేసిన కేసు పెట్టిండు 2020లో రేవంత్ రెడ్డి మీద. జైలు కూడా పోయించిండు, చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు పోయించిండు 16 days. అది ఒక డైవర్షన్. దాది పెట్టి సోషల్ మీడియాలో రాయించడం, పేపర్లో రాయించడం. ఇక వీళ్ళందరూ అయిపోయినరు, మేడం దింపారు. మేడం దింపింది కూడా వినాలి మీరు. ఇంకో బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రో 1400 కోట్ల బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీర కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లోకి రండి, నాతో సమానంగా. అర్థమైందా? డైవర్షన్లో ఇవన్నీ నడుస్తాయన్నమాట. నేను చెప్పిన 3 సమస్యలు వచ్చినాయి. జనం డైవర్ట్ అవుతలేరు. ఇప్పుడు కవిత గారిని రంగంలోకి దింపారు. రేవంత్ రెడ్డి అయినా చెప్తే ఎవరన్నా ఇంటరేమో, కనీసం కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముతారేమో, కానీ కవిత గారు చెప్తే ఎవరు నమ్మరు. అధికారంలో ఉన్నప్పుడు అందరితో పాటు ఆమె కూడా లబ్ధి పొందింది కదా. ఇప్పుడు 1400 కోట్లు ఈమె పోయినాక రాలే బీఆర్ఎస్కి, ఎప్పటి నుంచో ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మెల్లమెల్లగా వచ్చినాయి. అప్పటి నుంచి మేడం గారు ఉన్నారు కదా, అక్కడ ఉన్నప్పుడు తెలుసు కదా, ఆ విషయం కూడా తెలుసు కదా. ఆమెకు తెలియదా? ఆమె పార్టీ 3-4 మెంబర్స్లో ఆమె టాప్ 4, టాప్ 2, టాప్ 1. మరి ఆడ అన్ని లాభాలు అన్నీ అనుభవించి బయటకు వచ్చి మాట్లాడితే అది డైవర్షన్ అవుతుందా? ఇప్పుడు కవిత చెప్తే మొత్తం తెలంగాణ మొత్తం డైవర్ట్ అయిపోయి రేవంత్ రెడ్డి కాళేశ్వరం చేసింది కరెక్ట్ అంటారా? లేకపోతే జనమంతా కరువు మర్చిపోతారా? అదేదో రేవంత్ రెడ్డి వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ గాంధీమోహన్లో ప్రెస్ మీట్ పెట్టించి చెప్పించినా నమ్ముతారు కొంతమంది ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ దగ్గరుండేతోళ్ళు, దూరం ఉండేతోళ్ళు నమ్ముతారు. సాంచిటీ లేదు. కవిత గారు మాట్లాడితే దానికి వాల్యూ లేదు. ఎందుకంటే ఆమె కొట్లాడి బయటకు వచ్చాక మాట్లాడుతుంది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాట్లాడితే దానికి చాలా వాల్యూ ఉండేది. రేవంత్ రెడ్డి గారు రాంగ్ పర్సన్ ఎంచుకున్నారు. ఆయన ఫెయిల్ కానికే ఈ ఫెయిల్యూర్ మోడల్ కూడా ఒకటి. ఇట్లే ఇక ఆయన ఈ 2.5 yearsలో మీరు విఫలమైనరు అనేది బాగా ప్రజల మనసుల్లో ముద్ర పడ్డది. ఆ ముద్ర పోగొట్టుకోవడానికి ఏదైనా మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే జనాలకు అక్కడికి వచ్చే పనులు. బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వమంటారు కాబట్టి మనం ఇవ్వకూడదు. వాళ్ళు రేపు అన్నం తినొక్కు అంటారు, అన్నం తిను అంటారు, అన్నం తినకుండా అవుతారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు అన్నం తినమంటారు, నేను అన్నం తినా ఇప్పటి నుంచి అన్న అంటాడా? గాలి వీల్చు అంటాడు. రేపు కేటీఆర్ సవాల్ విసురుతాడు, రేవంత్ రెడ్డి నీవు కనుక గాలి వీలిస్తే నేను రాజీనామా చేస్తా అంటాడు. అప్పుడు గాలి వీల్చకుండా ఆగిపోతాడా కేటీఆర్ కోసం? రేవంత్ రెడ్డి ప్రతిదీ పాలిటిక్స్ చేయడంతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సమస్యగా చూసి సమస్యను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. దాన్ని పరిష్కరించే మార్గాలు అన్వేషించాలి. దాని పరిష్కారం ఎక్కడుందో వెతకాలి. ఇప్పుడు కరువు వచ్చింది ఇంకా ముందు ఏమవుతుందో కానీ ఇప్పటిదాకైతే కరువులో ఉన్నాం మనం. నీళ్లు పోతున్నాయి కళ్ళ ముందల. అవి ఏం చేయాలి అనేది ఆలోచించాలా కానీ ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్. కేటీఆర్ అంతకుముందు అదే కదా, మూసికి అడ్డం పడితే కేటీఆర్ ఫామ్ హౌస్, అవి అన్యాయం. దాన్ని కూలగొట్టిండా? కేటీఆర్ ఫామ్ హౌస్ని కూలగొట్టలే. హరీష్ రావు ఫామ్ హౌస్ కూలగొట్టలే. అంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినప్పుడల్లా వీళ్ళకి మంట మండుతుంది అన్నమాట. రేవంత్ రెడ్డికి మంట. ఆ మంటను ఇప్పుడు పేపర్లో రాయించుకున్న కొంతమందిని రంగంలో దింపి మాట్లాడించిన రేవంత్ రెడ్డి సంతోషపడతాడు, కానీ వాళ్ళ కార్యకర్తలు కూడా సంతోషపడతలేరు. వాళ్ళ కార్యకర్తలు కూడా అన్యాపీతో ఉన్నారు. ఇదంతా వేస్ట్, ఇదంతా అయితలేదు, ఒక పథకాలు ఇవ్వడానికి అయితే లేదు, డెవలప్మెంట్ చేయడానికి అయితే లేదు, కనీసం వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేయడం కూడా అయితే లేదు రేవంత్ రెడ్డితోన. అది కూడా అయితే లేదు. అన్నీ ఫెయిల్యూర్ మోడలే. మళ్ళీ ఇప్పుడు ఈ 4 నేను చెప్పిన ధరని, ఫోన్ ట్యాపింగు, ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ బిల్డింగ్ ఎఫ్టీలని చెప్పేసి నోటీసులు ఇచ్చుడు, లేకపోతే మేడం గారిని రంగంలోకి దింపి మాట్లాడించుడు, లేకపోతే ఇంకెవరినో మాట్లాడించి రంగంలో దింపి మాట్లాడించుడు, ఇవి కూడా ఫెయిల్యూర్ మోడల్సే. రేవంత్ రెడ్డి మంచి రాజకీయ నాయకుడు అని అంటారు. నాకు కూడా కొంత అభిప్రాయం ఉంది. రాజకీయం చేయడంలో దిట్ట, పరిపాలకునిగా ఫెయిల్ అయిపోయిండు, కానీ రాజకీయాలు కూడా ఫెయిల్ అవుతుండే. ఇప్పుడు
రాజకీయంగా కూడా ఫెయిల్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు. మరి ఏమైందో ప్లీజ్ సబ్స్క్రైబ్.